నాకు ఒక ఐడెంటిఫికేషన్ ప్రాపర్ ఉన్నది, నీకేముంది ఐడెంటిఫికేషన్ చెప్పండి. నీ ఐడెంటిఫికేషన్ ఏమో చెప్పు, నీ ఐడెంటిఫికేషన్ ఏమో చెప్పు. నువ్వు కార్డు లాస్ట్ 4 డిజిట్లు కన్ఫర్మ్ చేయట్లేదు, నీ పేరు కన్ఫర్మ్ చేయట్లేదు, ఏజెన్సీ కన్ఫర్మ్ చేయట్లేదు, పేమెంట్ చేయమంటున్నావు. ఏ దానికి ఏ కార్డుకి పేమెంట్ చేయాలి? నీకు ప్రాపర్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు. నువ్వు కలెక్షన్ లో ఎట్లా ఉన్నావు చెప్పు. నువ్వు అసలు ఆడనా? అదిగా నువ్వు ఫీమేలా మేలా? చెప్పండి, మీరు చెప్పండి. అది కూడా లేదు మీకు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కడతా అని చెప్పేసి ఇస్తున్నారా సార్? డబ్బులు ఉన్నప్పుడే కడతారు కదా, సింపుల్ ఫ్యాక్ట్ కదా, దానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అదే అంటున్నా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కడతా అని చెప్పేసి సైన్ చేస్తారా పేపర్లో లోన్ తీసుకునేటప్పుడు? అవును మేడం, డబ్బులు ఉన్నప్పుడే కడతా అని సైన్ పెట్టినాయి కదా. ఎప్పుడు ఎక్కడ సైన్ పెట్టి సైన్ పెట్టిన పేపర్లు మీ దగ్గర ఉంటే ఆ పేపర్ మీకు ఇచ్చిన సైన్ పెట్టి చెక్ చేయండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్ యొక్క బేసిక్ డీటెయిల్స్ చెప్పకుండా, అలాగే ఏజెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ చెప్పకుండా రికవర్ చేయడానికి ట్రై చేస్తుంది మేడం. ఇలాంటి వారితో ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చెప్పండి. ఏం పేరు మీ పేరు? మీ పేరు ఏం పేరు? నా పేరు ఏమైతే మీకు ఎందుకు సార్? దివ్యాని మాట్లాడుతున్నాను, చెప్పండి. పేరు ఏమైతే ఎందుకా? నేను కట్టకపోతే నీకెందుకు మేడం? ప్రతిసారి మీరు కాల్ చేసినప్పుడు ఏదో అంటారు, దాని పేమెంట్ గురించి మాట్లాడితే స్కిప్ చేస్తారు. స్కిప్ ఏం లేదు మేడం, మీరు స్కిప్ చేస్తారు పేరు అడిగితే. నా పేమెంట్ గురించి మరి మీకెందుకు? పేరు చెప్పాను కదా, దివ్యాని చెప్పాను కదా సార్. మరి ఏదో విసుగు కూడా చెప్తారు, డైరెక్ట్ నవ్వుతూ చెప్పరాదా? నవ్వుతే ఎందుకు? మేము ఎలా ఉంటే మీకు ఎందుకు సార్? నేను పేమెంట్ గురించి కాల్ చేస్తాను, పేమెంట్ గురించి చెప్పండి. పేమెంట్ గురించి అంటే మీరు ఫస్ట్ పేరు అడిగినప్పుడు పేరు సీదా చెప్పాలి. నవ్వుతున్నా ఏడుస్తున్నా ఏదో కూడా చెప్పాలి కదా పేరు. మీరు నవ్వుతున్నామా ఏడుస్తున్నా మీకు ఎందుకు సార్? ఏడవండి. నేను పేమెంట్ గురించి కాల్ చేశాను సార్, పేమెంట్ గురించి మాట్లాడండి. పేమెంట్ గురించి మాట్లాడదామంటే పేరు అడిగినప్పుడు సపోర్ట్ దాకా చెప్పాలి కదా మీరు. చెప్పినాను కదా. ఎందుకు విసుగుంటారు అట్లా? ఎందుకు విసుగుంటారు అంటున్నా అట్లా? పేమెంట్ గురించి చెప్పండి సార్. పేమెంట్ టైం పడుతుంది నాకు. ఎందుకు టైం పడుతుంది? డబ్బులు ప్రజెంట్ కొద్దిగా బిజినెస్ లాస్ అయిపోయింది. బిజినెస్ లాస్ అయిందంటే ఏం చేయాలి సార్? డబ్బులు అరేంజ్ చేసుకొని కట్టాలి కదా. టైం అడుగుతున్నాడు. ఎవరు ఇచ్చారు మీకు టైము? నేను ఇచ్చానని చెప్పానా? ఎవరు ఇచ్చారు మీకు టైము? నేను ఇచ్చారని చెప్పానా? మీకు టైం ఎవరు ఇచ్చారని అడుగుతున్నాను సార్. నేను ఇచ్చారని చెప్పానా అంటున్నా. టైం ఎవరు ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నాను సార్. ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు? రిక్వెస్ట్ చేస్తున్నారా మీరు? నేను ఏమంటున్నా, మీకు టైం ఇచ్చారని చెప్పానా? నేను అదే అంటున్నా, టైం పడుతుంది అని అంటున్నారు కదా. రూబాబు మీరు టైం పడుతుంది అంటున్నారు కదా, మీకు టైం ఎవరు ఇచ్చారా అని చెప్పేసి. రూబాబుకి ఏముంది మేడం? ఆన్సర్ సింపుల్ ఆన్సర్. దాంట్లో రూబాబు కనిపిస్తుంది మీకు? మీరు అట్లనే చెప్తున్నారు. డబ్బులు డబ్బులు ఉన్నప్పుడు కడతా అంతే కదా సార్. మీరు అలానే మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవును మేడం. మరి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కడతా అని చెప్పేసి ఇస్తున్నారా సార్? డబ్బులు ఉన్నప్పుడే కడతారు కదా, సింపుల్ ఫ్యాక్ట్ కదా, దానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అదే అంటున్నా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కడతా అని చెప్పేసి సైన్ చేస్తారా పేపర్లో లోన్ తీసుకునేటప్పుడు? అవును మేడం, డబ్బులు ఉన్నప్పుడే కడతా అని సైన్ పెట్టినాయి కదా. ఎప్పుడు ఎక్కడ సైన్ పెట్టి సైన్ పెట్టిన పేపర్లు మీ దగ్గర ఉంటే ఆ పేపర్ మీకు ఇచ్చిన సైన్ పెట్టి చెక్ చేయండి ఒకసారి. ఆ పేపర్లు మీ దగ్గర ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఆన్ టైం పేమెంట్ చేస్తా అని చెప్పేసి సిగ్నేచర్ పెట్టారు ఇక్కడ. ఆన్ టైం పేమెంట్ చేస్తాను ఇక్కడ సిగ్నేచర్ పెట్టారు. ఆన్ టైం పేమెంట్ పెట్టి అంటే బిజినెస్ లాస్ అన్న. బిజినెస్ లాస్ అయితే ఎవరికి ఇస్తారు? ఎవరు చేస్తున్నారు? అది మీరు చేసుకున్నప్పుడు బ్యాంక్ లో లోన్ తీసుకున్నప్పుడు కట్టాలి, టైం టు టైం కట్టాలి కదా సార్. ఇవన్నీ ఎక్సెప్షన్ల కిందికి రావు మేడం. ఇది ఇబ్బంది వచ్చిందంటే ఎక్సెప్షన్. అది ఇబ్బంది వచ్చిందంటే ఎక్సెప్షన్. అదే అన్న అన్ని నార్మల్ గా ఉంటే ఓకే, టైం కు టైం కట్టేస్తా. నేను కూడా టైం కు టైం కట్టిన ప్రీవియస్ గా ట్రాక్ చెక్ చేసుకోండి. ఏంటి సార్? అన్ని నార్మల్ గా ఉన్నప్పుడు నేను కూడా టైం కు టైం కట్టిన. మీరు మీలాంటి వాళ్ళు సార్ ఫోన్ అమౌంట్ లేదు ఏడా ఎంత లేనప్పుడు ఏడ చేయలే ఎవడిగా నాకు రూపాయికి నమ్మి. నేను మొత్తం ఒక కాన్స్టిట్యూషన్ మొత్తం నమ్ముతా. నేను మీ నాన్న దగ్గర తీసుకున్నా, అడుగు ఒకసారి ఫోన్ చేసి. మీ డాడీ దగ్గర తీసుకున్న 10,000 ఫోన్ చేసి అడుగు అంటున్నా. మరి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తే నేను కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తా అని చెప్తున్నా మీకు. మరి వేరేంత డబ్బులు తీసుకుంటే నీకెందుకు? అది వేరేంత డబ్బులు ఎంత తీసుకుంటే మీకెందుకు? అది మరి బ్యాంకు డబ్బులు అడగాలి కానీ ఎంతమంత తీసుకున్నావో అంతమంత తీసుకున్నావు అవసరమా? నీకేం చేతన అవుతుంది? కూర్చొని మంచిగా లంచ్ బాక్స్ ఖతం చేసి ఇట్లా గప్పాలు కూడా వస్తుంది నీకు, అంతే. రికవర్ చేయడం రాదు నీకు.
ఎందుకవ్వా వచ్చిన లంచ్ బాక్స్ ఖతం చేయాలి, ఖతం ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. నాకేమైనా పెడుతున్నావా అంటున్నా. ఎవడు పెడుతుంది మరి? నువ్వు వచ్చి నాకేమైనా పెడతావు, నీ ఫ్యామిలీ వచ్చి నాకేమైనా మరి నువ్వు వేరే వంత పక్క వంత అడిగిస్తున్నావు డబ్బులు నాకు? నేను నా సంపాదన వెరీ గుడ్. సంపాదన ఇలాంటి సంపాదన మస్తు పైకి పడుతుంది పడు. తింటున్నావు కదా, నువ్వు బయట అడుక్కొని తింటున్నావు కదా. అదే అంటున్నాను, ఇట్లా 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 నాలాంటి వంత అడుక్కోదినే అంత లావ్ అయినావు. నువ్వు ఉన్నవాడు చూసాను నేను లావున్నా అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే సిగ్గుసరం చాలా ఉంది మరి, నీకు లేదా? నువ్వు పేమెంట్ గురించి అడగక అన్ని సరి. మరి నువ్వు ఎంతమంది అప్పులున్నాయి, ఎంతమందితో అప్పులున్నాయని నీకెందుకు? ఎంతమంది అప్పులున్నాయి ఇవన్నీ డైలాగులు ఎందుకు కొట్టినావు చెప్పు నాకు? ఎంతమంది అప్పులు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎందుకు చెప్పినావు నాకు? నా దగ్గర 100 మంది తీసుకుంటా, నీకేమంది? నీ పేమెంట్ నువ్వు అడుగు కదా. నువ్వు ఒక్కడిస్తున్నావు, నీకు శాలరీ ఒక్కడిస్తున్నా 100 మంది అందరు ఇస్తున్నా? నీకు శాలరీ ఒక్కడిస్తున్నా 100 మంది ఇస్తున్నా చెప్పు? శాలరీ ఒక్కడిస్తున్నా? మరి నీ బ్యాంకు నువ్వు అడుగు కదా పేమెంట్, ఎంతమంది పేమెంట్ తీసుకున్నావు అవసరమా నీకు అది? మరి నా గురించి నీకెందుకు? అడ్వాన్స్ ఎందుకు మాట్లాడినావు అట్లా? అడ్వాన్స్ ఎందుకు మాట్లాడినావు అట్లా నువ్వు? నేనేమంటున్నా, అంత అడ్వాన్స్ ఎందుకు మాట్లాడు? రుబాబు మాటలు నువ్వు మాట్లాడకు ఫస్ట్. నీకు ఫస్ట్ నీకు బేసిక్ రికవరీ నాలెడ్జ్ నీకు డిఆర్ చేసినావు అసలు? నువ్వు డిఆర్ చేసినావా లేదా? నీకెందుకు అవన్నీ నేను డైరెక్ట్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తాను. నువ్వు డబ్బులు కట్టి మాట్లాడు. 3 లక్షలు కట్టాలో 3 లక్షలు కట్టి మాట్లాడు. ఇవన్నీ ఇప్పుడు నాకు అప్పుడు పేమెంట్ పక్కన పెట్టండి కానీ మీరు ఫస్ట్ కండక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ నేర్చుకోవాలి, బాగా కస్టమర్ తోటి మాట్లాడాలి. ఇట్లా అన్ని ఉద్దర పంచాయతీలు పెట్టదు కస్టమర్ తోటి. మీరు మంచిగా మాట్లాడంటే నువ్వు ఓన్లీ పేమెంట్ రిగార్డింగ్ మాట్లాడితే నేను మంచిగానే మాట్లాడేవాడిని. నువ్వు ఎంతమందితో అప్పులు వినండి, నువ్వు ఎంతమందితో అప్పులు తీసుకున్నావు, ఎందుకు అడిగినావు, నీకేం అవసరం చెప్పది? ఎట్లనే చేస్తున్నావు? మీ దగ్గర అడిగినా ఓడియాడు మరి ఏం చేసినా? బ్యాంక్ డబ్బులు కట్టాలి, డబ్బుల గురించి మాట్లాడుతున్నప్పుడు డబ్బుల గురించి మాట్లాడు. 3 లక్షలు కట్టేది ఉంది, ఆ 3 లక్షలు కట్టేసి. ఎవరు మాట్లాడేది? నువ్వేనా? వేరే వాళ్ళకి ఇచ్చిన ఫోన్ మాట్లాడేది? ఆప్షన్ కూడా లేదు. సెటిల్మెంట్ తీసుకున్నా డబ్బులకి ఇట్లా ఆప్షన్ పక్కన పెట్టండి. ఉండాలి కదా డబ్బులు నా దగ్గర. ఫస్ట్ సెటిల్మెంట్ తీసుకోవడానికి డబ్బులు ఉండాలి కదా నా దగ్గర. ఫస్ట్ బయట నుంచి ఏదన్నా అరేంజ్ చేసుకోండి సార్. బయట ఎవరైనా మీ దోస్తులు ఉంటారు కదా, దోస్తులు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. ఫ్యామిలీలో నాకు రూపాయి ఇవ్వరు మేడం. చేసుకొని పేమెంట్ చేయాలి. ఫ్యామిలీలో రూపాయి ఇవ్వరు నాకు. లోన్ తీసుకునేటప్పుడు మనం సిగ్నేచర్ చేయలేదు కదా ఎక్కడ. అవును మేడం, అన్ప్రెడిక్టబిలిటీ లైఫ్ లో ఏమైతుందో ఎవరికి తెలుసు. జాబ్ పోతుంది, బిజినెస్ లాస్ అయిపోతుంది, మెడికల్ ఇష్యూ వస్తుంది, ఇవన్నీ కారణాల వల్ల పేమెంట్ పెండింగ్ పడుతుంది. ఎవరు లేదు, నువ్వు హెల్ప్ చేయమని అయిపోతుంది. ఆదుకున్నాను, నువ్వు ఆదుకో అయిపోతుంది కదా. నేను ఒక్కనే ఉన్నా, నాకు ఆదుకో జర అయిపోతుంది కదా. నా దగ్గర రూపాయి లేదు మేడం. మీరు నా దగ్గర అరిచేస్తే ఏం చేయండి? ఏదో ఒక చిన్న లోన్ ఇప్పి, ఇంకో లోన్ ఇప్పి. ఎందుకు తీసుకోవద్దు? ఎప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు తీసుకోవద్దా? ఇచ్చినప్పుడు తీసుకోవద్దా? ఇచ్చినడికి తెలియనప్పుడు నాకెట్లా ఉంటుంది తెలివి? నీకెందుకు మేడం? మీ డాడీ దగ్గర డబ్బులు ఇప్పించినావు, నాకు ఇవ్వలేవు కదా. బ్యాంక్ డబ్బులు కదా. నీ డబ్బులా? ఎక్కడ? నీ పాకెట్ మనీ ఇచ్చావు నాకు? నీ పాకెట్ మనీ ఇచ్చావా నాకు? సరే పాకెట్ నాకు మెయిల్ పెట్టు. నా పాకెట్ మనీ నాకు ఇచ్చి రిటర్న్ ఇచ్చాయని చెప్పి నాకు మెయిల్ పెట్టు, పడతా. నువ్వు బ్యాంక్ కాదా? డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకుంటే మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తా. చెప్పు, కంప్లైంట్ నా మీద చెప్పు. కంప్లైంట్ నా మీద ఎందుకు? ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్ మీద? కంప్లైంట్ కూడా మీరు భయపడతలేదు అసలు. భయపడుతున్నా అంటున్నా కదా, మీరు ఎందుకంటే తిరిగారో మరి నాకు తెలియదు కానీ బ్యాంక్ లో ఇంకెన్ని గంటలు ఇట్లా పెండింగ్ ఉన్నారు సార్? నాకు 50 బ్యాంకులు పెండింగ్ ఉన్నాయి మేడం మొత్తం. అందుకనే అంటున్నాను, మీకు ఎండ్లో భయపడరు. ఆల్రెడీ 2 ఇట్లా కలిసి 3 ఇట్లా ఇస్తూ ఉంటారు. ఏమై నువ్వు ఇంకోటి ఇప్పిస్తావా? ట్రాక్ చెక్ చేసి ఇంకో దాంట్లో ఇప్పిస్తావా? నువ్వు ఉన్నవే కట్టలేదు. ఇప్పి నమ్మ, ఇంకోసారి నమ్మ అయిపోతుంది కదా.
అదే అంటున్నా ముందు 4 బ్యాంకులనే నీ డబ్బులు వాడుతున్నావో తెలియదు. ఇంకా అవన్నీ వదిలేదు మేడం, ఇప్పిస్తాండి కమిషన్ ఇస్తా. నీకు అవన్నీ ఎందుకు సార్? నాకు డబ్బులు కట్టు, బ్యాంక్ లో డబ్బులు ఇప్పుడు నా దగ్గర రూపాయలు ఎట్లా కట్టాలి చెప్పండి. రూపాయి లేదంటే నేనేం చేయాలి మరి? ఏం చేయదు, కదా వాడుకోనికి కదా ఇచ్చింది, పూజ చేసుకున్నా. మీరు డబ్బులు ఇస్తే చిన్నప్పుడు తెలియదు అంటే నీకు తెలియదు, జాబ్ ఎక్కినప్పుడు తెలియదు నాలంటూ ఉంటారని చెప్పలేడా మీకు బ్యాంకులో? చేసుకోలేదు సార్, మనకు దేవుడు అనేది కళ్ళు చెట్టు తెచ్చింది కదా, మంచిగా జాబ్ చేసుకొని పేమెంట్ క్లియర్ చేసుకోవాలా. సరే మేడం, రేపు నుంచి అవన్నీ మనకు లోన్స్ అనే ఉంటాయి చూసా, ఎవరు వచ్చి క్లియర్ చేయరు. అరే ఎగ్జాక్ట్లీ మేడం, నేను ఇంకా ఎవడో క్లియర్ చేస్తాను అనుకున్నా మీలాంటి వాళ్ళు, కానీ క్లియర్ చేయడం. అదే చెప్తున్నాను కదా సార్, మీకు ఇంకా కూడా ఇజ్జత్ లేదు అంటున్నది. ఇజ్జత్ అంటే నువ్వు పెద్ద మోతేవారి అంట కదా, మీ జిల్లాలో మోతేవారి అంట కదా, నీ పేరు చెప్తే అందరు గుర్తుపడతారంట కదా నీకు, నిజమేనా అది? మీ జిల్లాలో పెద్ద మోతివారి అంట కదా నువ్వు మీ డాడీ. చక్కగా మాట్లాడు, మీ డాడీ కానీ కోపం వస్తుందా మరి? నాకంటారా అది కోపం? అచ్చా, మొత్తం మురికి కలవనా నీ నోరు? మురికి కలవనా నీ నోరు? మురికి కలవనా నీ నోరు? దిగజారం అంటే స్టార్టింగ్ చెప్పిన కదా, పేమెంట్ రిగార్డింగ్ చక్కగా నీట్ గా చెప్పినప్పుడు వినాలి. లోన్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఎంతమంది అప్పులు తీసుకున్నావు, గివా డల్లా కొట్టేది నువ్వు, గివా నేర్పిరు నీకు బ్యాంక్ లో. చక్కగా కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ అన్న నేర్చుకుంటే ఇప్పటికి బాగుపడేదాన్ని, మంచిగా 10 మందిగా రికవర్ చేసేదాన్ని. ఇట్లా అడ్డం కొట్టడం ట్రైనింగ్ నేర్చుకున్నావు, వచ్చినావు ఏదో వాగితే పేమెంట్ అవుతుంది అనుకుంటున్నావు అంతే. నెల కానీ శాలరీ తీసుకుంటావు, శాలరీకి న్యాయం చేసారా? ఇక గిట్లనే మాట్లాడుతావు, ఏ వారం మొత్తం అనేది అదే ఉన్నది కదా, నెల మొత్తం అట్లా మాట్లాడు. నీకేం చదివుతుంది? నా ఒక్క దగ్గర పేమెంట్ తీయలేకపోతున్నావు, ఇంకేం చేస్తున్నావు పన్ను? నీకు చెప్తున్నా కదా, నీకు జాబులో పెట్టుకున్నాడు వానికి శాలరీ బొక్క, టైం బొక్క, ఆ ఫ్యాన్ కింద కూర్చున్నావు, ఫ్యాన్ బొక్క, ఎలక్ట్రిసిటీ బొక్క, అన్ని బొక్క నీకు. టైం పడుతుంది కొద్దిగా. ఫండ్ ఇష్యూ ఉందండి, ఫండ్ ఇష్యూ ఉంది. చెప్పండి, మీరు చెప్పండి. మీరు అవునవును, ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు కదా మేడం. అట్లా ఫస్ట్ అంటే మీరు అందరికి ఇన్ఫార్మ్ చేయాలి కదా మరి. ఫస్ట్ ఎవరి డిఫాల్ట్ అవుతుందో వాళ్ళకి అందరికి లోన్స్ ఆపిస్తే అయిపోతుంది కదా. మీరు ఫస్ట్ మీరే తెలుసుకుంటే అయిపోతుంది కదా, ఎవరిని డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసుకుంటే వాళ్ళకి లోన్ ఇవ్వకపోతే అయిపోతుండే. అదే అంటున్నా. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, సింపుల్ గా మీరు పని చేయండి, ఎవరిది డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో వాళ్ళకి ముందే మీరు ఆల్రెడీ కాల్ చేసి చెప్పండి, ఈ పర్సన్ కి మీరు లోన్ ఇవ్వకండి అని చెప్పి. సింపుల్ గా టైం పడుతుంది నాకు. మీరు ఎక్కడ ఉన్నారు? ఏం పొజిషన్ ఉంది బ్యాంక్ లో? ఎగ్జాక్ట్లీ చెప్పండి ఎగ్జాక్ట్ మీరు చెప్తే. సరే మరి కాల్ పెట్టండి, మరి ఆడికి వచ్చినాక మాట్లాడదాం. మీ పొజిషన్ చెప్పిన తర్వాత మాట్లాడతాను నేను, లేకపోతే మాట్లాడతాను. సరే వస్తా మరి, కాల్ పెట్టే కదా, కాల్ పెడితే నేను వచ్చేది. 5 months 6 months కానీ పెండింగ్ ఉందా? అవునా? కార్డ్ ఎండింగ్ నంబర్ ఎంత? అది కార్డ్ ఎండింగ్ నంబర్ చెప్తాను సార్, మీరు ఫస్ట్ నాకు చెప్పండి ఎప్పుడు కడతారో, మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. కార్డ్ ఎండింగ్ నంబర్ చెప్పండి మేడం, నా కార్డ్ డీటెయిల్స్ నాకు చెప్పాలి కదా మీరు. అవన్నీ మాకు ఇవ్వరు సార్, అవన్నీ కార్డ్ నేను అడిగింది కార్డు లాస్ట్ 4 డిజిట్లు. నేను అదే చెప్తున్నాను సార్, అవన్నీ మీ పర్సనల్ మాకు ఇవ్వరు కదా. పర్సనల్ మీరు నాకు ఇవ్వకపోతే మరి ఏ లోన్, మరి మీరు రికవర్ దేనికి ట్రై చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఎప్పుడు కడతారో చెప్పండి, నేను అప్డేట్ చేస్తాను. మీరు బ్రాంచ్ కి వచ్చి మాట్లాడండి. కార్డ్ నంబర్ నాకు లాస్ట్ డిజిట్ 4 డిజిట్లు చెప్తాను, మాట్లాడతాను. అదే చెప్తున్నాను సార్ నేను. అరే అవును మేడం, ఏ కార్డ్ పేమెంట్ చేయాలి? నా కార్డు చాలా ఉన్నాయి, మీరు దేని గురించి మీరు మాట్లాడుతారు? మీకు ఎన్ని ఉన్నాయి సార్, మీరు అది చేసుకోండి కదా. మీరు కలెక్షన్ చేయడానికి కాల్ చేసారు కదా, కార్డ్ నంబర్ లేకుండా కాల్ చేసారా? లాస్ట్ 4 డిజిట్లు చెప్పినాను కదా. ఏం చెప్పారు? కార్డ్ నంబర్ చెప్పండి మేడం, కార్డ్ నంబర్ చెప్పకుండా కలెక్షన్ చేస్తారా? ఎక్కడ ప్రాక్టీస్ చేశారు మీరు? మీరు ఏజెన్సీ కదా, అందుకే ఇట్లా మాట్లాడుతారు.
6 months పెండింగ్ ఉంటే మరి ఏజెన్సీ రాకుండా దేనికి మరి బ్యాంక్ లో కూర్చున్నట్టు మాట్లాడుతాం మేడం మీరు. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కాదు కదా. బ్యాంక్ లో కూర్చున్నట్టు మాట్లాడుతారు మీరు. రికార్డింగ్ ఉంటే వినండి. బ్యాంక్ తరఫు నుంచి అన్నా నేను. బ్యాంక్ తరపు నుంచా? సరే ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ పేరు గిట్టి మీరు చెప్పాలి కాల్ కస్టమర్ కి. సార్ అది ఫస్ట్ మీరు వినండి. అరే కార్డు లాస్ట్ 4 డిజిట్లు చెప్పకుండా మీరు డిజిగ్నేషన్ చెప్పకుండా ఏజెన్సీ పేరు చెప్పకుండా ఏం కలెక్షన్ చేస్తారు మీరు? ఇంకా చెప్పండి. అవును సార్ మీరు రండి కదా. మీరు ఎప్పుడు కడతారు చెప్పు, నేను అప్డేట్ చేస్తాను. నేను లాస్ట్ 4 డిజిట్లు చెప్పిన దాకా నేను మీ పేమెంట్ అప్డేట్ ఎందుకు చేయాలి మీకు చెప్పండి. Who are you? చెప్పండి బ్రాంచ్ కి. You are not revealing your proper details, so that is the reason I am not updating you. సార్ మీరు కరెక్ట్ గా నేను వస్తున్నా రాను నీకెందుకు మేడం? Who are you? అదే అడుగుతున్నా సార్. బ్యాంక్ Who are you? అదే అడుగుతున్నాను కదా. నువ్వేంది మేడం నాకు అడిగేది? మరి ఎప్పుడు కడుతున్నారు మరి? నువ్వు ఎవరు నాకు అడగని చెప్పు. అవును సార్ చక్కగా చెప్పండి కదా డీటెయిల్స్. నువ్వు ఎవరు మేడం నాకు చెప్పండి కదా. నా డీటెయిల్స్ అడగని మీరెవరు? నేను డీటెయిల్స్ అడగట్లేదు, మీరే అడుగుతున్నారు నన్ను. చెప్పండి మరి. నేను అడిగిన పేమెంట్ ఎప్పుడు కడతారని అడిగాను. అవును మేడం మీకున్న అథారిటీ ఏమది కలెక్షన్ చేయడానికి? ఎప్పుడు కడతారని అడిగాను. మీకున్న అథారిటీ ఏమది? హూ అథరైజ్డ్ యూ టు కలెక్ట్ పేమెంట్? దాని తర్వాత అన్ని మాట్లాడండి. అన్ని మాట్లాడిన తర్వాత గానీ ఫస్ట్ మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. మీరు మార్నింగ్ వస్తున్నారా 10 గంటలకి? మార్నింగ్ అది పక్కన పెట్టండి. మార్నింగ్ ఈవినింగ్ నైట్ పక్కన పెట్టండి. మీ డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్ మీరు. పక్కన పెట్టాలి మరి, ఎందుకు పక్కన పెట్టాలి? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? అదే చెప్తున్నాను కదా. ఏం చెప్పావు? బ్యాంక్ తరఫు నుంచి అని చెప్పాను. బ్యాంకు తరపు నుంచి అంటే ఏమనుకోవాలి? ఏమనుకుంటారు? ఏం పేరు నీ పేరు? అదే చెప్తున్నాను సార్. అన్ని డీటెయిల్స్ ఇస్తాను కదా. మరి ఎందుకు కాల్ చేసినావు ఇంకా నాకు? పేమెంట్ ఎప్పుడు కడతారని అడుగుతున్నాను. నేను నీకెందుకు చెప్పాలి? చెప్పకండి కట్టుకోండి మరి. ఎందుకు తీసుకున్నారు మరి? నువ్వు కూడా అడగని నా క్వశ్చన్ అది. మరి మీరెవరు తీసుకోవడానికి మరి? కస్టమర్ని. అదే చెప్తున్నా మరి. కస్టమర్ నాకు ఒక ఐడెంటిఫికేషన్ ప్రాపర్ ఉన్నది. నీకేముంది ఐడెంటిఫికేషన్ చెప్పండి. సార్ మరి ఇస్తే కడతారా? నీ ఐడెంటిఫికేషన్ ఏమో చెప్పు. నేను ఇస్తే కడతారా? నీ ఐడెంటిఫికేషన్ ఏమో చెప్పు. నువ్వు కార్డు లాస్ట్ 4 డిజిట్లు కన్ఫర్మ్ చేయట్లేదు, నీ పేరు కన్ఫర్మ్ చేయట్లేదు, ఏజెన్సీ కన్ఫర్మ్ చేయట్లేదు, పేమెంట్ చేయమంటున్నావు. ఏ దానికి ఏ కార్డుకి పేమెంట్ చేయాలి? నీకు ప్రాపర్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు. నువ్వు కలెక్షన్ లో ఎట్లా ఉన్నావు చెప్పు. ఇప్పుడు కడతారా మాట్లాడండి సార్ ఫస్ట్. నువ్వు అసలు ఆడనా? అదిగా నువ్వు ఫీమేలా మేలా? ఫస్ట్ నువ్వు చెప్పండి. మీరు చెప్పండి. అది కూడా తెలియదు మీకు. నువ్వు మేలా ఫీమేలా చెప్పు ఒకసారి నాకు. అది కూడా తెలియదు సార్ మీకు. వాయిస్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది అట్లా అంటున్నా. అట్లనే ఉంటుంది సార్. మరి కరెక్ట్ కడితే అన్ని కరెక్ట్ ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్గా నువ్వు చెప్పు. నువ్వు మేలా ఫీమేలా కన్ఫర్మ్ చేసుకో. సార్ ఫస్ట్ కట్టి మాట్లాడండి అన్ని. నువ్వు సారా మేడమా? కలెక్షన్స్ కాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రికవర్ ఏజెంట్లు కస్టమర్కి కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ పేరు అడిగితే చెప్పట్లేదు, దాని తర్వాత కార్డ్ డీటెయిల్స్ అడిగితే చెప్పట్లేదు. ఓకే పేమెంట్ కట్టమని చెప్తుంది. ఈ విధంగా వీళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి వైలేట్ చేసి రికవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మీ యొక్క రైట్స్ మీరు తెలుసుకోండి. సో ప్రాపర్గా మీరు క్వశ్చన్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.